సరే, రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నువ్వు నిజంగా నమ్మదగిన దేవుడు తండ్రి. నీ కృపకు అప్పగించుకుంటున్నాం దేవా. ఈరోజు నువ్వు కలిగిన మహిమను మేము పొందలేకపోతున్నామని నువ్వు సెలవిచ్చావు. ఆ మహిమ ఏంటో, ఆ మహిమ ఎన్ని రకాలో, ఆ మహిమను మేము ఎక్కడ చూస్తామో ఈరోజు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెప్తుంది అంటే, ఏ భేదం లేదు, అందరు కూడా పాపంలోనే ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మహిమ అంటే ఏంటో మనకు అర్థం కావాలి. చాలా మందికి మహిమ అంటే భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. దేవుడి మహిమ అంటే మనం ఏదేదో ఊహించుకుంటాం. అందుకే నేను ఇమ్మానుయేల్ గారు క్రైస్తవ విశ్వాసం అనే పుస్తకం రాశారు. దాంట్లో దేవుని యొక్క మహిమను గురించి చక్కగా వివరించాడు అన్నమాట. అనేక భక్తుల జీవితాలను కూడా చదివి వాళ్ళు ఏమని కమెంట్ చేస్తున్నారనే విషయాలు కూడా దాంట్లో పొందుపరిచాడు. అయితే థామస్ వాట్సన్ అనే దైవజనుడు అంటున్నాడు, సూర్యునికి వెలుతురు ఉంటుంది కదా, సూర్యునికి ఏముంటుంది? వెలుతురు ఉంటుంది. కాబట్టి సూర్యునికి మహిమ ఏంటిది అని అంటే వెలుతురు. అదే రీతిగా దేవునికి మహిమ ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవునికి ఏముంటుంది అంటే, దేవునికి మహిమ అనేది చాలా ప్రధానమైంది. సూర్యునికి వెలుతురు అనేది ఎట్లా మహిమనో, దేవునికి మహిమ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటిది. అయితే ఇంకొక దైవజనుడు అంటాడు, ఏడబ్ల్యూ టోజర్ అనే దైవజనుడు ఏమంటాడంటే, ఏ వ్యక్తి అయితే తన చేతుల్లో దేవుని యొక్క మహిమను భద్రంగా ఉంచుకునాలని ఆశపడుతుంటాడో ఆ వ్యక్తి కొరకట దేవుడు వెతుకుతా ఉంటాడట. ఏ వ్యక్తి అయితే దేవుని మహిమను తన చేతుల్లో భద్రంగా ఉంచుకునాలని ఆశపడతాడో అలాంటి వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతాడట. దేవునికి స్తోత్రం. దేవుని మహిమను తన చేతుల్లో భద్రం చేసుకోవటం. చూడండి, మనం చాలాసార్లు ఏమంటే బయట వెళ్ళాడండి, తను 2 చేతులా సంపాదించుకొని వచ్చాడు అని అంటాం. అంటే సంపాదన చేతుల్లో ఉంటుందా? ఎక్కడుంటది? తను కలిగి ఉంటాడు కనుక తన చేతి మీద డబ్బులు ఉన్నాయని అంటాం. డబ్బులు చేతిలోనే ఉంటాయా? ఉండవు. ఎక్కడుంటాయి? బ్యాంకులోనో ఎక్కడో పెట్టుకుంటాం. కాకపోతే మన స్వాధీనంలో ఉంటాయి. డబ్బులు మన స్వాధీనంలో ఉంటాయి. అదే రీతిగా ఒక విశ్వాసి దేవుని మహిమను కలిగి ఉండటానికి, దేవుని యొక్క మహిమను భద్రం చేసుకోవటానికి ఏ వ్యక్తి అయితే ఇష్టపడతాడో అలా ఇష్టపడే వ్యక్తుల కొరకట దేవుడు వెతుకుతూ ఉంటాడట. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మహిమ అంటే ఏంటిది మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. మహిమ అంటే ఏంటి అని అంటే, చూడండి, ఆ రీతిగా మనం దేవుని యొక్క మహిమను తెలుసుకోలేక, దేవుని యొక్క మహిమ అంటే ఏంటో ఎరగలేక, ఈ రోజుల్లో క్రైస్తవ సమాజం ఎలా ఉంది అని అంటే, క్రైస్తవ సమాజం గురించి అన్యుల గురించి కాదు, క్రైస్తవ సమాజం దేవుని పట్ల వాళ్ళకున్నటువంటి ఉద్దేశాలు, వాళ్ళకున్నటువంటి తలంపులు ఏ రీతిగా ఉన్నాయంటే అధమంగా, అంటే తక్కువగా. ఈ రోజుల్లో మనుషుల్ని గొప్ప చేస్తున్నారు, దేవుణ్ణి తక్కువ చేస్తున్నారు. ఎంతమంది క్రైస్తవులు తమ పిల్లలకు దేవుని గురించి గొప్పగా బోధిస్తూ ఉన్నారు? మీరు ఆలోచన చేయండి. ఈరోజు క్రైస్తవ సమాజం ఇలాంటి
అధమ స్థితిలో ఉండటాన్ని బట్టి ఈరోజు క్రైస్తవులు చేసే ఆరాధనలో కావచ్చు, లోతు లేనటువంటి వాక్యంలో కావచ్చు, లోతైన అనుభవం లేకుండా క్రైస్తవుల జీవితాలు చిందరవందంగా, వాళ్ళ జీవితాలను చూస్తే భయంకరమైన స్థితిలో క్రైస్తవులు జీవిస్తా ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క మహిమను గురించిన అవగాహన వాళ్ళకు లేకుండా వాళ్ళు ఎప్పుడైతే జీవిస్తా ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు సరైన రీతిగా ఉండలేకపోతా ఉన్నాయి. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజానికి కావాల్సింది ఏంటంటే దేవుణ్ణి దేవుడిగా గుర్తించాలి. దేవుణ్ణి దేవుడిగా ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో ఆయనను నిజంగా ఘనపరచగలుగుతాం, నిజంగా అంతరంగంలో నుంచి ఆరాధన చేయగలుగుతాం. అయితే ఆ స్థితి నుంచి బయటికి రావాలంటే దేవుని యొక్క మహిమ అంటే ఏంటో ఖచ్చితంగా మనకు తెలియాలి. మీరేమనుకుంటున్నారు దేవుని మహిమ అంటే? జకర్యా టచ్ అన్నాను అనుకో, తను పడిపోయాడు, అది మహిమ అనుకుంటాం. సరే, కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క ప్రజెన్స్ వేరు, దేవుని యొక్క మహిమ వేరు. దేవుని యొక్క ప్రజెన్స్ అంటే దేవుణ్ణి చూడండి, వాతావరణం చల్లగా ఉంది, ఏసీ బటన్ బంద్ చేసాం, ఆ ఏసీ మన శరీరానికి తగులుతుంటే దాని ఉనికిని మనం ఏం చేసాం? తెలిసింది. అలా దేవుని ఉనికి మనం పొందుకున్నప్పుడు కొన్నిసార్లు పడిపోవచ్చు. దేవునికి స్తోత్రం. ఆ శక్తిని భరించలేక వ్యక్తులు రకరకాల మార్పులు రావచ్చు. దేవునికి స్తోత్రం. దాన్ని నేను కాదనను, కానీ దేవుని మహిమ అంటే ఏంటి? వాక్యంలోకి వెళ్ళి చూస్తే మనం యెషయా 43 అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అని చెప్తా ఉంటే, దేవుడట నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తుండంటే, ఏమంటున్నాడు అక్కడ? నా మహిమ కొరకు నేను నిర్మించుకున్నటువంటి జనులు. అంటే మహిమ అనే పదానికి ఒక విధంగా చెప్పాలంటే గౌరవము. హల్లెలూయా. ఇక్కడ మీరు ఎవరైనా సడన్ గా మీ పిల్లలలో మొన్న ఎగ్జామ్స్ రాశారు, ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అయ్యాడు అనుకోండి. కలెక్టర్ అవుతే ఏమంటాం? అది ఆయనకు గౌరవం, అవునా కాదు? మంచి ఉద్యోగము, లేకపోతే కోటీశ్వరుడు, లేకపోతే మంచి ఆస్తిగా మంచి పేరు ప్రతిష్టలో, ఇవన్నీ ఒక వ్యక్తికి ఏమవుతాయంటే గౌరవాన్ని ఇస్తాయి. హల్లెలూయా. గౌరవాన్ని ఇస్తాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఈ లోకంలో మనుషులందరినీ చూస్తే నా మహిమను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నా యొక్క ఆధిక్యతను, నా యొక్క గౌరవాన్ని, అంటే నేను ఏదైతే కలిగి ఉన్నానో దానిని మీకు ఇస్తాను అనుకుంటే ఏ ఒక్కరు కూడా పొందుకునేటటువంటి స్థితిలో ఏ మానవులు కూడా లేరు. కాబట్టి మహిమ అంటే గౌరవం, ఘనత. సరే, ఈ మహిమ ఎన్ని రకాలు ఉంటుంది అని అంటే 2 రకాలుగా ఉంటుంది. మహిమ అంటే ఘనత, గౌరవం, శ్రేష్టత. రెండోది మహిమ ఎన్ని రకాలు అని అంటే 2 రకాల మహిమ ఉంటుంది. మొదటి మహిమ ఏంటి అని అంటే, మొదటి మహిమ మనం చూస్తే అంతర్గత మహిమ. రెండవది ఆపాదించబడిన మహిమ. మొట్టమొదటిది ఏంటిదంటే అంతర్గత మహిమ. అంటే తాను ఏమై ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో, తాను ఏమైతే కలిగి ఉన్నాడో తాను అంతరంగమందు కలిగి ఉన్నాడు. దాన్ని ఏమంటామంటే తన లోపల కలిగినటువంటి మహిమను అంతర్గత మహిమ అంటాం. సరే, దేవుడు ఏం కలిగి ఉన్నాడో చెప్తారా? వాక్యాన్ని మనం ఎక్కువగా చదివితే ఆయన దైవిక లక్షణాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. చూడండి, దేవుడు పరిశుద్ధుడు అంటాం. హల్లెలూయా. పరిశుద్ధత ఆయనకున్న లక్షణం, ఆయనకున్న గుణం. అలాగే ఎన్ని చెప్తారా? పరిశుద్ధుడు, మంచివాడు, ఇంకా కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు,
ఇంకా నీతిమంతుడు, సత్యవంతుడు. అవునా? ఒకటి చెప్పట్లేదు ఏంటి? దేవుడు ఉగ్రుడు. మనకు అట్లాంటి పనికిరావు. దేవుడు ఏమంటాడట? దేవుడు ఉగ్రుడు, భయంకరుడు. రెవరెండ్ అని పెట్టుకుంటారు కదా, అది దేవుడికి ఒక్కడికి మాత్రమే వర్తిస్తుంది. మానవులు పెట్టుకోవటానికి అర్హులు కాదు. చాలా మంది ఈరోజు పాస్టర్లు రెవరెండ్ అని పెట్టుకుంటున్నారు. దాని అర్థం తెలియక పెట్టుకుంటున్నారు, తెలిసి పెట్టుకుంటున్నారు, నాకు తెలియదు. కానీ ఆ మాటకి భయంకరుడు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా దేవుడు ఎన్ని గుణ లక్షణాలైతే కలిగి ఉన్నాడో ఆ గుణ లక్షణాల యొక్క సమూహాన్ని ఏమంటామంటే అంతర్గత మహిమ. ఒక మనిషి దేవుని యొక్క అంతర్గత మహిమలోకి వెళ్ళి ఆయనను ఆరాధన చేయగలుగుతాడా? ఇప్పుడు పరిశుద్ధుడు కదా, మనం పరిశుద్ధత లోపలికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేదు. దేవుణ్ణి ఆయన మహిమలోకి వెళ్ళి మనం ఆరాధన చేయాలన్నా తెలుసుకునాలన్నా మనుషులతో అయ్యేటటువంటి పని కాదు. దేవునికి స్తోత్రం. మహిమ రెండు రకాలు. ఒకటేమో అంతర్గత మహిమ, రెండోదేమో ఆపాదించబడిన మహిమ. ఆపాదించబడిన మహిమ అంటే దేవుడు ఏం చేస్తాడంటే తాను ఏదైతే కలిగి ఉన్నాడో, తాను ఏమైతే అయి ఉన్నాడో దాన్ని ఏం చేస్తాడంటే వాక్యం ద్వారానో లేకపోతే తను చేసినటువంటి సృష్టి ద్వారానో మానవులకు బయలుపరుస్తాడు. ఏం చేస్తాడంటే తన యొక్క ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని వాక్యం ద్వారా కావచ్చు, లేకపోతే దేవుడు చేసిన సృష్టి ద్వారా కావచ్చు, దేవుడు ఏమై ఉన్నాడో ఏం కలిగి ఉన్నాడో ఆయన దాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. అయితే మానవుడు ఏం చేస్తాడంటే దేవుడు వాక్యం ద్వారా బయలుపరిచినటువంటి ఆయన యొక్క గుణ లక్షణాలని, ఇప్పుడు సపోజ్ చూడండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. వాటిని చూసినప్పుడు మనకేమర్థం అవుతుంది? ఆయన సృష్టికర్త అని మనకు అర్థం. తయారు చేసేవాడు తండ్రి. అప్పుడు దాన్ని చూసి మనం ఏం చేయొచ్చు అంటే తండ్రి నీకు స్తోత్రాలు, సృష్టికర్త నీకు స్తోత్రం. ఈ రీతిగా దేవుని యొక్క గుణ లక్షణాల సముదాయం అంతటిని కూడా దేవుడు ఏం చేశాడంటే కొన్ని సందర్భాలలో దేవుడు దాన్ని వాక్యం ద్వారా ఆయన చేసిన పనుల ద్వారా ఈ ప్రపంచానికి అర్థమయ్యేటట్టుగా చేశాడు. అర్థమయ్యేటట్టు చేసినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని అర్థం చేసుకొని గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా, సృష్టికర్త నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలని మనం తిరిగి ఆయనకు చెల్లిస్తామే. దాన్ని ఏమంటారంటే ఆపాదించబడినటువంటి మహిమ. దేవుడికి అంతర్గత మహిమ ఉంది, మనం అందులోకి వెళ్ళి ఆయనను ఆరాధించలేము. కానీ ఆయన మనకు చూపించినటువంటి ఆ గుణ లక్షణాలను బట్టి మనం ఆయనకు స్తుతులు చెల్లించవచ్చు, ఆయనను ఘనపరచవచ్చు, ఆయనను గౌరవపరచవచ్చు. దాన్ని ఏమంటామంటే ఆపాదించబడినటువంటి మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం వాక్యంలోకి వెళ్ళి చూస్తే ప్రకటన గ్రంథం చూడండి, 4వ అధ్యాయం 9, 10 వచనాలు కనుక చదివితే, అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ మనకు ఒక మాట అర్థమవుద్ది. ఏం అర్థమవుద్ది అని అంటే చూడండి, మహిమ అనే పదం తెలుగులో మనం వాడుతున్నాం కదా, దానికి గ్రీక్ భాషలో డోక్సా. దేవునికి స్తోత్రం. డోక్సా అనే పదానికి తెలుగులో మహిమ అనే అర్థం. ఆ డోక్సా అనే పదానికి ఏంటి అని అర్థం అనంటే ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు, ఒక వ్యక్తి మీద ఒక మంచి అభిప్రాయం, సరి అయినటువంటి అభిప్రాయాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి సరి అయిన అభిప్రాయాన్ని బట్టి మనం ఆయనలో ఉన్నటువంటి ఆ గుణగణాలన్నిటినీ మనం గుర్తించి మనం ఘనపరచడమే డోక్సా అనే పదానికి అర్థం అన్నమాట. దాన్ని మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనం చూడొచ్చు. సమయం లేదు, నేను వాక్యం అందులో అర్థాన్ని చెప్తాను. 5వ అధ్యాయం 13వ వచనం కావచ్చు, 4వ అధ్యాయం 9, 10 వచనాలు చూస్తే మనకేం అర్థమవుతుంది అని అంటే
అక్కడ ఉన్నటువంటి 4 జీవులే కావచ్చు, ఆ 24 పెద్దలే కావచ్చు, ఆ సింహాసనం ముందు ఉన్నటువంటి దేవుణ్ణి చూడగానే చాలా మందికి ఏం తెలుసా? దేవుడు అంటే ఏమనుకుంటారు? ఒక శక్తి. దేవుడు అంటే ఒక శక్తి అనుకుంటారు. దేవుడు అంటే వ్యక్తి, శక్తితో కూడినటువంటి వ్యక్తి. ఆయనకు వ్యక్తిత్వం ఉంది. దేవుడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి శక్తిని కలిగి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ 4 ప్రత్యేక జీవులు కావచ్చు, 24 పెద్దలు కావచ్చు, ఆయనలోని ఆ గుణ లక్షణాలన్నీ కూడా వాళ్ళు గమనించి ఆ వ్యక్తి మీద వాళ్ళకున్నటువంటి మంచి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు ఎంత గొప్పగా స్తుతిస్తా ఉన్నారో చూడండి. అదే 5వ అధ్యాయం 13వ వచనానికి వెళ్తే, ఇక్కడ వధించబడినటువంటి గొర్రెపిల్ల పరలోకానికి వెళ్ళాడు కదా, అక్కడ యేసుక్రీస్తు జీవితాన్ని వాళ్ళు చూసి క్రీస్తును మహిమపరుస్తా ఉన్నారు. ఆ రీతిగా మనము మహిమపరచాలి అంటే, ఆ రీతిగా ఆ యొక్క దేవుని యొక్క దూతలు కావచ్చు, 24 పెద్దలు కావచ్చు, 4 ప్రత్యేక జీవులు కావచ్చు, కెరూబులు, సెరాపులు ఏ రీతిగా అయితే ఆ యేసుక్రీస్తుల వారిని, ఆ తండ్రి అయిన దేవుని ఘనపరుస్తా ఉన్నాయో, అవి సమస్తం కూడా ఆ దేవుడిలో ఉన్నటువంటి గుణ లక్షణాలను ఎరిగి ఆయనను మహిమపరుస్తా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా దేవుని యొక్క మహిమను ఎరగాలి. ఏం చేయాలి? దేవుని యొక్క మహిమను ఎరగాలంటే దేవుని యొక్క మహిమను ఎక్కడ చూడగలుగుతామో చెప్తారా? దేవుడి యొక్క గుణ లక్షణాలను, ఆయన యొక్క దైవిక లక్షణాలన్నింటినీ ఈ ప్రపంచంలో మనం ఎక్కడ చూడగలుగుతాము అని అంటే కేవలం సిలువలో మాత్రమే. సిలువలో దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ కూడా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం. అందుకే మనం పోయిన కరోనా దినాలలో జూమ్ మీటింగ్లలో పాల్గొన్నాం. ఎత్నే ఇన్స్టిట్యూట్ వారి ద్వారా పాల్గొన్నప్పుడు అమెరికా నుంచి ఒక దైవజనుడు జాన్ పైపర్ గారు మనకు వాక్యం చెప్పారు. చాలా మంచి దైవజనుడు ఆయన. ఆయన ఇచ్చేటటువంటి కొటేషన్ ఏంటిదేనంటే, సిలువనట దగదగ మెరిసే దేవుని మహిమ. మనం సిలువను కనుక చూస్తే, యేసు ప్రభు ఈ రోజు సిలువ వేయబడలేడు. యేసు ప్రభు సిలువ వేయబడి 2000 సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారి మనం ఆ బ్యాక్ గనుక వెళితే, అప్పుడు జరిగిన సంఘటనను బైబిల్లో రాస్తే మనం ఈ రోజు దాన్ని ధ్యానిస్తా ఉన్నాం. ఈ రోజు యేసు ప్రభు చనిపోలేడు. ఈ రోజు గుడ్ ఫ్రైడే కాదు. గుడ్ ఫ్రైడే జరిగిపోయి 2000 సంవత్సరాలైంది. ఎప్పుడైతే 2000 సంవత్సరాల కింద శుక్రవారం దినము నాడు శుభం అనేది ఆరంభమైందో, ఆ రోజు నుంచి ప్రతి వ్యక్తికి ప్రతిరోజు శుభదినమే. ఏ రోజు క్రీస్తును చూడగలుగుతావో ఆ రోజే నీకు రక్షణ దినం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క ఆ శిలువలో దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమేమి బయటకు వచ్చాయి అనే విషయాన్ని కొద్దిసేపు ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు దేవుడు ఎలాంటి వాడు? మార్పు లేనివాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే స్థిరమైనటువంటి వాడు. అవునా కాదు? దేవుడు స్థిరమైనటువంటి వాడు కాబట్టి గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మాట ఏం రాయబడ్డబడితే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులైంది? 2000 సంవత్సరాలు. ఈ రోజుకు దాదాపుగా 2000 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. అయితే ఆయన ఎందుకొరకు వచ్చాడు అనే ఉద్దేశాన్ని కనుక మనం ధ్యానిస్తే, ఒకసారి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ, ఆ మాట స్పష్టంగా వినండి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క, అక్కడ ఆగండి, ఏమంటున్నాడు తెలుసా? మళ్ళీ చదువునా మాట. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని
గొర్రె పిల్ల యొక్క వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క. అక్కడ ఆగండి. వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మనం యేసు ప్రభుల వారు ఎప్పుడు సిలువ వేయబడ్డాడు అంటే, ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? 2000 సంవత్సరాల క్రితం. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనం ఈ ప్రజలు ఉన్నారు కదా, ప్రపంచంలో ఎంతమంది జనాలు ఉన్నారు, ఇంకా పుట్టబోయే వాళ్ళు కూడా ఉన్నారు, పుట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని అర్థం ఏంటిదంటే, ఈ జగత్తుకు పునాది వేసినప్పుడే దేవుడట ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడు అంటే, యేసు ప్రభుల వారిని ఇక్కడ ఏమన్నాడు? ఏమని చదివాం? వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారి గురించి ఎప్పుడు ఉద్దేశించాడో తెలుసా? అసలు జగత్తుకి పునాది వేయకంటే ముందే యేసు ప్రభును ఆయన వధించేశాడు. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు చూసాం? 2000 సంవత్సరాల క్రితం. ఈ జగత్తుకు పునాది వేసి ఎన్ని సంవత్సరాలు అయింది? జస్ట్ మనం ఆదాము నుంచి చూస్తేనే, ఆదాము నుంచి యేసు ప్రభుల వారు సిలువ వేసే దినము నాటికి దాదాపు 4000 సంవత్సరాలు. అంతకు ముందు కూడా దేవుడు సృష్టిని చేశాడు. ఆ సృష్టి పాడైపోతే, సాతానుగాడు మోసం చేస్తే సృష్టిని మళ్ళీ లయం చేశాడు. మళ్ళీ ఆదాముతో ఆరంభించాడు దేవుడు. ఎప్పుడైతే ఈ జగత్తుకు పునాది వేశాడో, పునాది వేసినప్పుడే దేవుడు ఏదైతే ఆలోచన చేశాడో, దేవుడు ఏదైతే సంకల్పించాడో, దాన్ని 2000 సంవత్సరాల క్రితం నెరవేర్చాడు. దేవుడు ఒక డిసిషన్ తీసుకున్నాడు అనుకోండి, దాంట్లో మార్పు ఉండదు. మార్పు లేని వాడని మనం సిలువ చూడగలుగుతాం. మీరు నా వైపు చూడాలి. వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వెళ్ళిపోతారు. దయచేసి దేవుడు మార్పు లేని వాడనేది మనకు అర్థమైతే, ఒక క్రైస్తవుడికి అర్థం కావాలి ఏంటి అంటే, తాను తీసుకున్నటువంటి ఆలోచన కావచ్చు, తాను తీసుకున్నటువంటి నిర్ణయమే కావచ్చు, తన హృదయంలో ఒక సంకల్పాన్ని కలిగి ఉండొచ్చు, అది మార్పు లేని దానిగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఈ ఒక నిర్ణయం తీసుకుంటాం, అది మళ్ళీ మారిపోద్ది. మళ్ళొక నిర్ణయం తీసుకుంటాం, అది మళ్ళీ మారిపోద్ది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఈ సృష్టికి, జగత్తుకు పునాది వేయకంటే ముందే యేసుక్రీస్తును వధిస్తానని డిసైడ్ చేశాడు. డిసైడ్ చేసిన విధంగానే 2000 సంవత్సరాల క్రితం ఆయనను ఏం చేశాడు? వధించాడు. దేవుడితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులకి దేవుడి యొక్క గుణ లక్షణాలు అర్థమవుతాయి. దేవుడితోని మంచి స్నేహితుడని పిలిపించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాం. దేవునికి స్తోత్రం. అబ్రహాం జీవితాన్ని మీరు చూడండి. అబ్రహాముకు ఆదికాండం 22 అధ్యాయంలో తను ఎన్నో రోజులుగా చూస్తా ఉంటే కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన కుమారుని ఏం చెప్పాడంటే, అబ్రహామా, షారా, మీకు కుమారుని ఇస్తాను. ఆ కుమారుడు ఎలాంటి వాడంటే, ఒకసారి బయటికి రాని ఆకాశం వైపు చూపించి ఆయన ద్వారా ఆ ఆకాశ నక్షత్రములంత సంతానాన్ని మీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. దేవుడితో అబ్రహాముకు మంచి అనుబంధం ఉంది కాబట్టి దేవుడు ఒక నిర్ణయం చేశాడంటే దాన్ని 100% నెరవేరుస్తాడు. అబ్రహాంక నమ్మకత్వం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడి నిర్ణయం మీద, దేవుడి ప్రణాళిక మీద. ఆ ఇచ్చిన దేవుడు ఏం చేశాడంటే 22వ అధ్యాయంకి వచ్చేసరికి, అబ్రహామా, నీకు ఒక కుమారుని ఇచ్చాను కదా, వాడిని తీసుకొచ్చి బలిచ్చే అన్నాడు. అబ్రహాం గురించి, ఆయన కలిగిన విశ్వాసం గురించి మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. దేవునికి స్తోత్రం. మరి ఒక్కడే కుమారుని ఇచ్చాడు, బలియమంటున్నాడు. ఈయన ద్వారా ఆకాశ నక్షత్రములంత సంతానం చేస్తానన్నాడు కదా. దేవుడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేదు. దేవుడితో ఉన్నటువంటి అనుబంధం, దేవుడిలో ఒక గుణ లక్షణాన్ని, దేవుడు ఏ గుణ లక్షణాన్ని కలిగి ఉంటాడో దేవుడితో అనుబంధం ఉన్నటువంటి పిల్లలు దాన్ని గ్రహించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాల్లో భద్రపరుచుకుంటారు.
అలా భద్రపరుచుకున్న వాళ్ళ కొరికే దేవుడు వెతుకుతాడట. అబ్రహామును వెతికి, అయ్యా నీకు కొడుకునిచ్చాను, వాడిని బలిచ్చే అంటే ఎలాంటి ఆర్గ్యూ చేయలేదు. అబ్రహాం నిర్ణయం కూడా చూడండి, ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడే క్లోజ్ చేశాడు. ఇస్సాకును దేవుడికి ఇచ్చేసాను, బలి ఇచ్చేసాను అన్నాడు. తీసుకొని వెళ్తా ఉంటే మనమైతే ఏం చేస్తాం? ఇలా చూసి కాసేపట్లో చచ్చిపోతావా, ఇంకా అయిపోయింది. కనువు పెడుతున్నప్పుడు ఏం చెప్తాం? ఇవే డైలాగులు వస్తాయి మనకి. ఇంకొక విచారకరమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? కొండెక్కుతున్నారు, కొండెక్కే టైంలో అంటున్నాడు, ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ నిప్పు ఉంది, కర్ర ఉంది, కత్తి ఉంది, బలి పశువు ఏది? అబ్రహాం గుండె ఎంత తరుక్కుపోవాలి. కానీ అబ్రహాంకు తెలుసు, దేవుడు ఒక నిర్ణయం చేశాడు, వేడి ద్వారానే ఆకాశ నక్షత్రం అంత సంతానం ఇస్తానన్నాడు. కాబట్టి కొడుకు ఏం చెప్పాడు తెలుసా? మరే మనం వెళ్దాం, ఆయన చూసుకుంటాడు రా. ఆ సిలువలో యేసు ప్రభుల వారు చనిపోయాడంటే దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో ఆ ఆలోచనలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడు. మన దేవుడు స్థిరమైన వాడు. మన ఆలోచనలు స్థిరంగా ఉండాలంటే దేవునిలోని ఆ స్థిరత్వం అనే గుణ లక్షణాన్ని గనక నువ్వు గుర్తిస్తే దాన్ని నీ జీవితంలో కాపాడుకోవడానికి ప్రయాసపడతావు. హల్లెలూయా. రెండో గుణ లక్షణం చూడండి, ఆయన పరిశుద్ధుడు అని. దేవుడేట పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి చూస్తే హబక్కూకు 1:13 ఏముంటదంటే, దేవుని యొక్క కనుదృష్ట దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. దేవుని యొక్క కనుదృష్టి దుష్టత్వాన్ని చూడలేదు. ఆయన నిష్కలంకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడు. అదే 1 తిమోతి పత్రిక 6:16 వెళ్ళి చూస్తే దేవుడట ఎలాంటి వాడు అని అంటే, అక్కడ అంటాడు ఆయన, మనుషులు కూడా ఎవరు కూడా సమీపించడానికి, దగ్గరికి రావటానికి అర్హత లేని విధంగా సమీపింపరాని తేజస్సులో అమరత్వాన్ని కలిగినటువంటి వాడు. ఎంత పరిశుద్ధుడు! అలాంటి దేవుడు శిలువ దగ్గరికి వచ్చేసరికి, అదే 1 తిమోతి పత్రిక 2:5-6 ఏముంటదంటే, దేవుడు ఒక్కడే, మనుషులు కూడా ఒకటే. అయితే ఆ దేవుడికి ఈ మనుషులకి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన ఎవరు కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే నరుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి చేరుకునాలి అంటే, దేవుణ్ణి కలుసుకునాలి అంటే వాడు పరిశుద్ధుడై ఉండాలి. కనుక సిలువలో మీరు చూడండి, యేసు ప్రభును సిలువలో నిలబెట్టినప్పటికీ యేసు ప్రభు జీవితం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే, కోర్టులు మార్చుకుంటూ ఆయనను పరీక్ష చేశారు. పట్టుకున్నారు, యూదుల సభ దగ్గరికి వెళ్ళారు. యూదుల సభ దగ్గర నుంచి యూదుల యొక్క కైప దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అక్కడ నుంచి హెరోదు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. హెరోదు పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. పిలాతు మళ్ళీ హెరోదు దగ్గరికి పంపిస్తే హెరోదు మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాడు. కోర్టులు మారిన ఆయనలో ఒక్క లోపాన్ని చూడలేకపోయారు. దేవుడు అంత పరిశుద్ధుడు కదా. సిలువలో నిలబడ్డ నీ యేసయ్య, ఆ సిలువలోకి పంపించినటువంటి తండ్రి అయిన దేవుడు ఎంత పరిశుద్ధుడో మనం సిలువలో చూడగలుగుతాం. మరి ఈరోజు ఆయన పరిశుద్ధుడని, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని ఏ వ్యక్తి అయినా తన జీవితంలో నేను పరిశుద్ధతను కాపాడుకునాలి అని ఒక వ్యక్తి గనక ప్రయాసపడితే ఆ వ్యక్తితో దేవుడు ఉండటానికి ఇష్టపడతాడు. ఏదో సిలువేశారండి, కొట్టేశారండి, యేసు ప్రభును చంపేశారని ఆయనను చంపుతా ఉన్నారు, సమాధి చేస్తున్నారు, మళ్ళీ లేపుతున్నారు ఈ జనాలు. కానీ చనిపోయినప్పుడు దేవుని యొక్క గుణ లక్షణాలను ఒక్కరైనా గమనిస్తున్నారా? దేవుడు ఏ గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో అవి ఆయనకు మహిమ. దేవా, నీ మహిమ నాకు కావాలి,
దేవుడు కూడా అంటున్నాడు, ఈ ప్రజలందరికీ నా మహిమనివ్వాలని, నా పరిశుద్ధత ఇవ్వాలని, నాలోని స్థిరత్వాన్ని ఇవ్వాలని నేను చూస్తున్నాను, కానీ పొందుకోలేకపోతా ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? దాన్ని మనం ఇష్టపడట్లేదు, అసలు గుర్తించట్లేదు. దేవుని యొక్క గుణ లక్షణాలు మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో, గుర్తించగలిగిన ప్రతి వ్యక్తి దాన్ని దాచిపెట్టుకోవటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. పరిశుద్ధత ఉంది కదా, పరిశుద్ధత ఉన్నప్పుడు ఏముంటుంది తెలుసా? నేను అన్ని విషయాల్లో నీట్గా ఉన్నాను అనుకో, ఎక్కడ పాపం చేయకుండా ఉన్నాను అనుకో, అప్పుడు నాలో ఆ పరిశుద్ధతతో పాటు పాపం కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? మీరు పరిశుద్ధంగా ఉండాలని మీ పిల్లల్ని ఏం చేస్తారు? నీట్గా రెడీ చేసి బయటికి పంపిస్తే పిల్లోడు చొక్క మీద బురదం తీసుకొని వచ్చాడనుకో, మీరేం చేస్తారు? మా నాయనే బుద్ధించుకుంటారా? ఏం చేస్తారు? కొడతారు. మీ కోపానికి న్యాయం ఉందా లేదా? దేవుడి యొక్క కోపానికి కూడా న్యాయం ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు పరిశుద్ధమైన కోపం ఉందట. ఒకసారి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే 1వ వచనం అంటాడు, నా పిల్లలారా దయచేసి మీరు పాపం చేయకండి, పాపం చేయకండి అని చెప్పి 2వ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడంటే పుట్నోసులు కింద ఏమని ఇచ్చాడు? ప్రాయశ్చిత్తమై. ప్రాయశ్చిత్తం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కోపం అట ప్రాయశ్చిత్తం కొరకు ఉపయోగిస్తున్నాడు. మన కోపం, ఎవరు అడిగారు నన్ను ఫోన్ చేసి, యాకోబు పత్రికలో మనుషుని యొక్క కోపం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదంటే ఏంటి అని అడిగారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనుషులకు కోపం ఉంది, అవునా? ఆ పిల్లోని అరే నువ్వు ఎందుకు అంటించుకున్నావు అని కొట్టాం, కొట్టే దాంట్లో న్యాయం ఉంది. వాడు మారుతాడా? మారుతాడా? మీరు పేపర్లలో ఎంతో మంది నేరం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకొని జైళ్ళల్లో వేస్తున్నారు. అంతేందుకు, ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలు చేసి ఆ వ్యక్తిని పట్టుకుంటే మళ్ళీ ఒక నెల రోజు కాలేదు ఇంకో వ్యక్తిని ముక్కలు ముక్కలు చేశారు. ఒక స్త్రీని ఢిల్లీలో రేప్ చేస్తున్నారు అని పట్టుకుంటే మళ్ళీ ఇంకో సిటీలో ఇంకొకరు రేప్ చేశారు. మనుషులు కొడితే మారుతున్నారా? మారరు. మనుషులు తన కోపం ద్వారా దేవుని యొక్క నీతిని మనం నెరవేర్చలేం, వాళ్ళని మంచోళ్ళగా చేయలేం. కానీ దేవుని కోపం మాత్రం ఖచ్చితంగా మనల్ని మంచి వాళ్ళుగా మారుస్తుంది. అందుకే దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభును సిలువలో నలగొట్టేశాడు. ఏ పాపాన్ని అయితే మీరు జయించలేకపోతున్నారో ఆ పాపాన్ని క్రీస్తు మీద వేసి ఆ క్రీస్తును మనకు ప్రాయశ్చిత్తంగా ఉంచాడు. అందుకే యేసు ప్రభును నమ్మిన వారి జీవితాలలో మార్పు వస్తుంది. పాపం చేసేవాడు పాపం చేయడు, దొంగతనం చేసేవాడు మారిపోతాడు, వ్యభిచారం చేసే స్త్రీలు, వ్యభిచారం చేసే పురుషులు మారిపోతారు. దేవుని యొక్క గుణ లక్షణం కనుక అర్థం కాకపోతే ఆ వ్యక్తి చాలా భయంకరంగా జీవిస్తాడు. ఇటు భార్యతో ప్రేమగా ఉంటాడు, అటు సెకండ్ సెటప్ తో కూడా ప్రేమే. భార్య ఫోన్ చేస్తే రిప్లై ఉండదు, సెకండ్ సెటప్ ఫోన్ చేస్తే ఏం చెప్తాం తెలుసా? అన్ని ఉంగరాలు కూడా తీసిచ్చేద్దాం, వాడు నేను నాశనం చేస్తాం. మన జీవితాలు ఆ రీతిగా ఉండకూడదు. నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నిన్ను విమోచించడం కొరకు, నీ ప్రాయశ్చిత్తం ఇవ్వటం కొరకు క్రీస్తుని ఈ లోకానికి పంపించి సిలువలో నీ కొరకు నలగొట్టాడే. ఆ నలగొట్టబడిన క్రీస్తును నువ్వు ఎప్పుడైతే నీ రక్షకుడిగా, విమోచకుడిగా నువ్వు అంగీకరిస్తావో నీ జీవితంలో మార్పు వస్తుంది. లేదంటే నీ జీవితంలో ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినా నీ బ్రతుకు మారదు. దేవుని కోపం, దేవుని యొక్క కోపం దేవుని నీతిని నెరవేర్చినట్టుగా మనల్ని బలపరుచుద్ది. కోపముల దగ్గర ఏముంటుందో తెలుసా? పిల్లలను కొట్టి ఇడిచి పెడతారా? వాళ్ళు ఏం చెప్తారు? ప్రేమ. మన దేవుడు ప్రేమామయుడు. మన దేవుడు
మనం నశించిపోవాలని కోరుకునేవాడు కాదు. దేవుడు ప్రేమామయుడు కాబట్టి రోమపత్రిక 5:8 ఏమంటాడంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు, మనం శత్రువులమై ఉండగానే. అందుకే వాక్యంలోకి వెళ్ళి చూస్తే ఆ యొక్క 1 యోహాను పత్రిక 4:9-10 దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే, అక్కడ అంటాడు, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని, హల్లెలూయా, ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. అందులో ప్రేమ కనిపిస్తుంది. ఏంటో తెలుసా? మనందరినీ ఆ యొక్క భయంకర జీవితాల నుంచి విడిపించడం కొరకు, యేసుక్రీస్తును నలగగొట్టడం కొరకు. దేవుని ప్రేమ చూడండి, యేసుక్రీస్తు కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుని విడిచిపెట్టుకోగలిగాడు. అందుకే ప్రభు అన్నాడు, తండ్రి నా చేయి ఎలా విడిచిపెట్టావయ్యా? ఆ కుమారుడైన క్రీస్తు కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మన శాపం అంతా తీసి యేసు మీద వేశాడే. హల్లెలూయా. దేవుని ప్రేమ అర్థమైతే నువ్వు పాపం చేయవు. దేవుని యొక్క స్థిరమైనటువంటి ఆలోచనలు, మార్పు లేని తనాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో మన జీవితాల్లో మన మార్పు కలిగిన జీవితాన్ని. కొంతమంది చూడండి, కదిలితో ఒక నిర్ణయం. ఒక సంఘానికి వస్తాడు, మళ్ళీ ఇంకా సంఘాన్ని మారుస్తుంటాడు. సంఘంలో ఎందుకు మారారంటే, పాస్టర్ గారు ఇలా అన్నారండి, అలా అన్నారండి, పాటే లేదండి, వాక్యమే లేదండి, ఎన్ని రకాల కారణాలు చెప్తారో. వాళ్ళలో స్థిరత్వం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ దేవుళ్ళు ఉన్నటువంటి ఆ మార్పు లేని తనాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తించలేవో నీ జీవితంలో ఎన్నడూ మార్పు రాదు. ఆ రీతిగా దయచేసి ఆయన కృప, యేసుక్రీస్తుల వారు చూడండి, నలగొట్టాల్సింది ఎవరిని? తప్పు చేసిన మనల్ని. కానీ ఎవరు నలగొట్టాడు? క్రీస్తు నలగొట్టాడు. క్రీస్తు నలగొట్టాడు అంటే మనల్ని ఏం చేశాడు? పక్కన పెట్టాడు. మిమ్మల్ని కాదు నాన్న, నేను ఆయననే కొడుతున్నాను, మీ శిక్ష అంతా ఆయన మీద వేశాను, జస్ట్ మీరు ఆయన నమ్మండి. మీకు ఒక కృప ఏంటో తెలుసా? మీకు దెబ్బల స్థానంలో బహుమానం. ఏంటా బహుమానం తెలుసా? నువ్వు నా కొడుకు అయిపోతావు, నీకు నిత్యత్వం వస్తుంది, నువ్వు పరలోకంలో ఉంటావు. అది కృప. ఆయన కృప అర్థమైతే నువ్వు పాపం చేస్తావా? ఆయన పరిశుద్ధత తెలుసుకుంటే నువ్వు పాపం చేస్తావా? ఆయన స్థిరమైన నిర్ణయాన్ని నువ్వు గమనిస్తే నువ్వు పాపం చేస్తావా? ఆ రీతిగా దేవుని పరిశుద్ధత కావచ్చు, ప్రేమ కావచ్చు, కృప కావచ్చు, శక్తి చూడండి. దేవుని యొక్క శక్తిని సిలువలో మనం చూస్తాం. ఏంటి అనంటే చూడండి, మనం కొలస్సీ పత్రిక 2:15 మనం చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, యేసు ప్రభుల వారు చేసిన పని ఏంటో తెలుసా? ఈ లోకములో ఉన్నటువంటి ప్రధానులను, దేవునికి స్తోత్రం, సాతాను గాని మన అనుచరులందరినీ కూడా బాహటంగా బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి ఏం చేశాడో తెలుసా? వాడికి ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా బయట పెట్టాడు. సాతానుకున్న ఆయుధాలు ఏంటో చెప్తారా? నిందలేయటం, నిరాశపరచడం, అవమానపరచడం, హేళన చేయటం. యేసు ప్రభు అక్కడ నిలబడ్డాడు. ఆయనని ఎంత హేళన చేసినా, ఎంత అవమానపరిచినా, ఎన్ని నిందలు వేసినా ఆయన కదలకుండా నిలబడ్డాడు. అలాంటి శక్తి ఒక్క దేవుడికి మాత్రమే ఉంది. దేవుడు ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు. తుఫాన్ ఇలా ఆపేశాడు యేసు ప్రభుల వారు, వాళ్ళని ఆపలేడా? దేవుడు అలాంటి శక్తి కాదు. సాతానుకున్నటువంటి ఈ ఆయుధాలన్నిటిని కూడా ఆయన క్లోజ్ చేశాడు. అది దేవుని శక్తి. అలా క్రీస్తులోని శక్తిని మనం గమనిస్తే, మనం కొట్టిన వారిని కొట్టమండి, తిట్టిన వారిని తిట్టలేం, హేళన చేయలేం, అవమానపరచలేం, నిందించలేం. అలాంటి శక్తి క్రీస్తులో ఉంది. అలాంటి శక్తిని నువ్వు నీ జీవితంలో భద్రపరచుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో మార్పు వస్తుంది. అందుకని గుడ్ ఫ్రైడే అయింది. హల్లెలూయా. చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ వాక్యం సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, గుడ్ ఫ్రైడే అంటే యేసయ్య సిలువలో ఏదో మరణించడం కాదు, ఆయనకున్న మహిమ మేము పొందుకున్నానని నువ్వు ఆశపడుతున్నావయ్యా. నీలో పరిశుద్ధత ఉంది, నీలో ప్రేమ ఉంది, నీలో స్థిరత్వం ఉంది, నీలో ఉగ్రత ఉంది, నీలో కృప ఉంది, నీలో శక్తి ఉంది, నీలో నమ్మకం ఉంది, నీలో కనికరం ఉంది.
ఇవన్నీ గుణ లక్షణాలు మేము కలిగి ఉండి అయ్యా మీ మహిమ మేము పొందుకొని ఆ మహిమ ద్వారా నీలాగా జీవించి ప్రభా నీలాగా మేము పరలోకం చేరుకున్నట కొరకు నీ గుణ లక్షణాల చేత మమ్మల్ని నింపి మీరు మహిమ పొందుమని ఈ విత్తబడిన జీవపు మాటలు మా అందరి హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.